ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు సార్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా సత్పాల్ పటేల్కి ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే టు సత్పాల్ పటేల్. హ్యాపీ బర్త్డే. సో ఈరోజు మంచి కార్యక్రమం. విద్య పైన, ప్రభుత్వ విద్య పైన, ప్రభుత్వ పాఠశాల పైన ఎక్కువ మక్కువ ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈరోజు బర్త్డే సందర్భంగా ఎక్కడో ఏదో ఫంక్షన్లు చేసుకోవడమో, లేకపోతే పెద్ద ఎత్తున ఏదో దావతులు ఇవ్వడమో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడమో చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ వ్యవస్థని నమ్మినటువంటి వ్యక్తి. చాలా స్పీచెస్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పినటువంటి వ్యక్తి. సో వారు చెప్పడమే కాకుండా ఆచరణ చేసి చూపించినటువంటి వారి గట్టి చప్పట్లతో మనం తెలియజేయాలి. సో మన అదృష్టం ఏంటంటే వారి సతీమణి మాతమ్మ గారు కూడా గవర్నమెంట్ టీచర్, కలిసి వచ్చింది మనకి. ఇప్పుడే చెప్తున్నారు మల్లన్న గారు ఏమంటున్నారంటే, నాకు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ స్కూళ్లకో లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలకో డొనేట్ చేయండి, మా ఆవిడ ఊరుకోదు అని చెప్తున్నారు. వారికి కూడా మరి కృతజ్ఞత తెలియజేయాలి. అంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా మేడ్చల్ జిల్లాలో మన ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు మామూలు విషయం కాదు. ఇది మొత్తం దాదాపుగా కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఈ షూస్ ఇవ్వడం అనేది, ఎందుకంటే మనకు ఒక కళ. అంటే ఒక నిమిషం అండి, మీరు ఆపండి. మనకి ఈ షూ అనేది ఒక కళ. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో చేరేది ఇంకా పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులే చేరుతున్నారు. సో మామూలుగా చెప్పుల కంటేనే ఆలోచించాల్సిన పరిస్థితుల్లో షూ అనేది ఒక కళ, ఒక సైకిల్ ఒక కళ. సో ఈ కళల్లో ఈ షూ అనేది అందరికీ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఉండాలా, ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈ వర్షాకాలం ఇంకా ఇబ్బంది. సో ఈ వర్షానికి పురుగులు, తర్వాత ఇతరత్ర ఇవన్నీ ఉంటాయి. వాటిని రక్షించుకోవడానే కాకుండా పాదాలు కూడా సురక్షితంగా ఉండాలంటే, ఫిట్నెస్ ఉండాలంటే కూడా షూస్ ఉపయోగపడితే ఆ యొక్క అవసరాన్ని గుర్తెరిగి అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకు కూడా షూస్ ఇవ్వడం అనేది మంచి విషయం. అదే కాకుండా మనకి వారి తండ్రి గారు ఇక్కడ భాగ్య గారు ఉన్నారు. అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ వారు చదువుకున్న స్కూల్ చేయడం అనేది, అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే కూడా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే అక్కడే చదువుకొని ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగి మొత్తం కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మొదలు ఈ షూస్ ఇవ్వడం కూడా నేను చదువుకున్న స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలన్నందుకు వారికి కూడా గట్టి చప్పట్లు తెలియాలి. సో డెఫినెట్గా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే లీడర్గా ఎట్లా ఎదగచ్చు, తర్వాత ఒక ఆఫీసర్గా ఎట్లా ఎదగచ్చు అంటే స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మేము అందరమే కారణం. మేమేమి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలే. మీలాగనే ప్రభుత్వ స్కూళ్ళల్లో నేనైనా సరే, తీన్మార్ మల్లన్న గారైనా సరే, ఇంకా ఈ డిఓ గారైనా సరే, అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివినాం. మంచి గ్రౌండ్ ఉంటుంది, మంచి వస్తువులు ఉంటాయి. మన టీచర్లు కూడా డిఎస్సి లాంటి కఠినతరమైనటువంటి పరీక్షను ఎదుర్కొని చాలా కాంపిటేటివ్ స్పిరిట్లో, చాలా నాలెడ్జ్ తోటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు టీచర్లకు వచ్చినారు. కావాల్సింది మనం వినాలి, ఓపికగా చెప్పేది వినాలి, అల్లరి చేయకుండా క్రమశిక్షణతో ఉండి టీచర్లు చెప్పింది అవగతం చేసుకోవాలా. మీ టీచర్లు ప్రూవ్ చేశారు, మన జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు అంతా కూడా ప్రూవ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏం ప్రూవ్ చేశారు? అంతకుముందు 25వ స్థానంలో ఉన్నటువంటి మన జిల్లాని 7వ స్థానానికి తీసుకొచ్చి మేము అనుకుంటే చేయగలుగుతాం, టీచర్లు అనుకుంటే చేయగలుగుతాం, మీడియం మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పాస్ చేస్తాం అని కంకణం కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు మంచిగా స్పెషల్ క్లాసులు చెప్పిండ్రు. ఏదో టైం టు టైం పోలేదు, 9 to 5, 9:30 to 5 కాకుండా 7 వరకు ఉన్నారు. ఒక్కొక్క టీచర్లు మీ పేద పిల్లల కోసం సున్నుండలు తయారు చేసి ఇచ్చినారు, మీకు పోషకాహార విలువలు కావాలని. వాళ్ళ పిల్లలు ఎట్లున్నారో మీ పిల్లలు కూడా అట్లా చూసుకునేటువంటి వ్యవస్థ మొదలైంది. కాబట్టి అంత ముందు కూడా ఉండేది. జిల్లాలో ఇస్తున్నటువంటి ప్రేరణ కారణంగా తెల్లవారుజామున పోయి విద్యార్థుల యొక్క తలుపు తట్టి చదువుతున్నవా లేదా, మీ పరిస్థితి ఎట్లా ఉంది, స్కూల్కి రావట్లేదు పిల్లగాడు అనుకున్నాం. కానీ ఇంటికి పోయిన తర్వాత తెలిసింది, సార్ మీరు పెట్టే కార్యక్రమం బాగుంది, తలుపు తట్టే కార్యక్రమం. ఆ ఇంటికి పోతే వాళ్ళ పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో పిల్లగాడు రెగ్యులర్గా స్కూల్కి వస్తుందని మేమేంటో అనుకుంటాం, మాకు అర్థమైంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి వాళ్ళకి ఒక మెట్టు దిగి వాళ్ళకి స్పెషల్ క్లాసులు తెచ్చి ఇంత మంచి పర్సంటేజ్ తీసుకొచ్చారు. 98.5% రిజల్ట్స్ తీసుకురావడం అనేది గ్రేట్. తర్వాత వాళ్ళు వదలలేదు, కంపార్ట్మెంట్లో కూడా, అంటే నెక్స్ట్ మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్లో కూడా 92 మంది పరీక్షలు రాస్తే 90 మంది పాస్ అయ్యారు.
90 మంది పాస్ అయ్యారు. ఆ ఇద్దరు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అనివార్య కారణాల వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అక్కడికి అటెండ్ కాలేకపోయింది ఎగ్జామ్ మొత్తం కూడా. అంటే ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పాత విద్యా సంవత్సరంలో 100% ఫలితాలు సాధించినటువంటిది ప్రభుత్వ విద్యా పాఠశాలలు మన జిల్లాలో ఉన్నాయని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి మనం ఎందుకు పంపాలా ప్రైవేట్ స్కూల్కి? లక్షలాది రూపాయలు ఎందుకు పెట్టాలా? ఇద్దరు పిల్లలు ఉంటే 70-80 వేల రూపాయల సంవత్సరానికి ఫీజు ఎందుకు పెట్టాలా? ఆ మందం పోషకాహార విలువలు పెంచేటువంటి ఫుడ్ పెట్టచ్చు, ఇతరత్ర యాక్టివిటీ చేయొచ్చు, ఇంకా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చు, ఇతరత్ర పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు అందరు కూడా మారుతున్నారు. మొన్న తుక్కపల్ల యావాపూర్ తండాలో మూసేసినటువంటి బడిని తెరిపించినాం. ఎందుకంటే అక్కడ తండాలో ఇల్లు తిరిగితే, పొద్దున్న లేచి వాకింగ్లో తిరిగితే మొత్తం పేదవాళ్ళు అయినప్పటికీ 40,000 50,000 ఫీజులు కట్టి ఎక్కడో కాన్వెంట్ పంపుతున్నారు. ఆ కాన్వెంట్లో మీకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా? కేవలం ఏదో ఇంగ్లీషు తల్లిదండ్రుల్ని ముచ్చటగా మురిపంగా ఉండటానికి జానీ ఎస్పప్పాలు మమ్మీ డాడీ తప్ప అక్కడ తీసుకుపోయి పడుకోబెట్టమో ఏదో ఉంటుంది. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ నాలెడ్జ్ కానీ సిసలైనటువంటి పరిజ్ఞానం ఉండేది మాత్రం ప్రభుత్వ స్కూళ్ళల్లో అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తులు ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారు కూడా చాలా పాఠశాలలో ఆయన పోయినప్పుడు చెప్తారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఏ విధమైనటువంటి క్వాలిటీస్ వస్తాయి. విశాలమైన ప్రాంగణం ఉంటుంది, గదులు ఉంటాయి, వెంటిలేషన్ ఉంటుంది. అక్కడేముంటుందండి, మొత్తం ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది, ఆడుకునే స్థలం ఉండదు, కేవలం మేకప్ చేస్తారు. ఏ విధమైనటువంటి క్రియేటివిటీ ఉండదు, ఏ విధమైనటువంటి కరికులం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది, భారీగా ఫీజు, దాంతో వచ్చేది లేదు, దాంతో అదనపు భారం. ఈ యొక్క పరిస్థితులలో పేదవాళ్ళకి ఇంకా అత్యంత భారంగా ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందే ఒక పేరెంట్ చెప్పినారు, ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఆయన నమ్మకం మీద నేను పిల్లల్ని జాయిన్ చేసామని. అట్లా విధంగా ఈ విద్యా సంవత్సరం పోయిన సంవత్సరం కంటే 50% అత్యధికమైనటువంటి ఎన్రోల్మెంట్ జరిగింది. పోయిన సంవత్సరం 100 ఉంటే ఈసారి 150 మంది చేరింది. అట్లా ఎగ్జాంపుల్గా ప్రభుత్వం మీద, విద్యార్థుల మీద, మీ మీద నమ్మకం పెట్టి చేయండి. మన ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నది. మీ ప్రభుత్వ పాఠశాలలు పెంచుతున్నది, మూసేసిన బడులు పెంచుతున్నారు, టీచర్ రిక్రూట్మెంట్ అయింది, ప్రమోషన్స్ ఉన్నాయి. మీ పరంగా కూడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలలో అడిషనల్ క్లాస్ రూమ్స్ వస్తున్నాయి, అవస్థాపన సౌకర్యాలు వస్తున్నాయి. అన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కూడా విద్య మీద, ముఖ్యంగా ప్రభుత్వ విద్య మీద, ప్రభుత్వ పాఠశాలల మీద పూర్తి స్థాయిగా ప్రోత్సాహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంత బిజీ ఉన్నా జిల్లా కలెక్టర్గా అట్లీస్ట్ 1 స్కూల్ పర్ డే ఒక్కసారి ఆకస్మిక సంగతి చేసి ఒక హాస్టల్, ఒక స్కూల్, ఒక పిఎస్సి పెట్టుకొని ఆ సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే చిన్న సరిదిద్ది చేయడం జరుగుతుంది. నేను చూసిన స్కూళ్ళల్లో పెద్ద తప్పులు లేవు, బ్రహ్మాండంగా టీచర్లు టైంకి వస్తున్నారు. ఇప్పుడు టైం మంచి భోజనం పెడుతున్నారు, మిడ్ డే మీల్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. దగ్గరుండి వాళ్ళ వంటింట్లో ఎట్లయితే భోజనాలు వండిస్తున్నారో దగ్గరుండి మీ ఇన్ఛార్జ్ టీచర్ అట్లా వండిస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు, రిజిస్టర్ చూస్తున్నారు. మన జిల్లాలో ఎక్కడ కూడా ఇది లేకుండా క్వాలిటీతో ఉన్నటువంటి భోజనాన్ని మిడ్ డే మీల్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు తరలిరండి. ఇప్పటికే చాలా ఊళ్ళలో ప్రైవేట్ బస్సులు రానియట్లేదు. వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు మీ ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ స్కూల్ అవసరం లేదు, మాకు సరిపోతుంది, మా ప్రభుత్వ స్కూల్ ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మార్పు రావాలి. ఇంకా ఒక ప్రభుత్వ స్కూల్లో చూస్తే 14 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇంకా మార్పు రావాలి. మనకు బడి ఉంది, అంతా కూడా గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, టీచర్లు ఉన్నారు. టీచర్లు కూడా మన విద్యా వ్యవస్థని పరిరక్షించుకోవాలంటే, బతికించాలంటే, మనం బతికించుకోవాలంటే మన స్కూళ్ళను బతికించుకోవాలి. పేద విద్యార్థులకు ఆలంబన కావాలి. అప్పుడే మన నౌకర్లు ఉంటాయి. మళ్ళీ డిఎస్సి పడుతుంది, ఇంకొంతమందికి నౌకర్లు వస్తాయి. ప్రభుత్వ వ్యవస్థే మరగంలో పోతే ఫ్యూచర్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. బయట చాలా మంది డిఎస్సి రాసి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది, బీఎడ్ చేసి టీటీసీ చేసి ఎప్పుడు పడుతుందో అనే పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్ళే కుచించకపోయి మూసిపోయే పరిస్థితిలో ఉంటే తదుపరి ఉద్యోగం ఎట్లా వస్తుంది పరిస్థితి? మిమ్మల్ని కూడా మెర్జీ చేసే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని కూడా ఉన్నటువంటి స్కూళ్ళని మెర్జీ చేసి ఒక దగ్గర ఇచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరే దానికి ఆలంబనం. టీచర్లు ఎవరైతే ఉంటారో మీరు అనుకోవాలి, మేము ఎంత అనుకున్నా, పైనుంచి అనుకున్నా మీరు అనుకోని మంచి రిజల్ట్ చూపించాలి. ఇవాళ పేరెంట్స్ కూడా అది పెడతాం, గుడ్డు పెడతాం, ఇది పెడతాం అంటే పంపట్లేదు. మీ రిజల్ట్ ఎట్లుందని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఫలితాలు బాగుండాలి, ఫ్యూచర్ ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఈ గుడ్డు పెట్టడమో లేకపోతే మంచి భోజనం పెట్టడమో పప్పు పెట్టడమో కాదు, మా విద్యార్థికి ఫలితం కావాలంటున్నాడు. అది చేసి చూపించిన పోయిన సంవత్సరం 100% ఫలితాలు ఇచ్చి ఇప్పుడు ధైర్యంగా అడగండి పోయి. డెఫినెట్గా మనకి పిల్లలు వస్తారు. 100% గత వైభవం రావాలి మనకి. ఒక్కొక్క స్కూల్లో 450 550 ఉండాలి. నాకు తెలిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తిరుగుతున్న రోజుల్లో ఆ మాదాపూర్ స్కూల్లో ఈజీగా 450 500 స్కూల్ స్ట్రెంత్ ఉండేది అనుకుంటా. ఇప్పుడు కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది. పోయిన సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు 320 ఉన్నారు. మళ్ళీ ఆ యొక్క రోజులు రావాలి. ఎందుకు పోవాలి? ప్రైవేట్ స్కూల్లో కూడా చేరొద్దని కాదు. బడుగు పేద వర్గాలు వాళ్ళ యొక్క కూలీ నాలీ చేసుకున్నటువంటి డబ్బులు లేకపోతే కూడబెట్టినటువంటి డబ్బుల్ని ఫీజులుగా పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందే ఈ ప్రభుత్వ వ్యవస్థలు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ స్కూళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి ఒకసారి గట్టి చప్పట్లతో మనం తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ
కుటుంబానికి సకల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.